ఏమైంది అసలు? పెద్ద పుల్లి ఎంబడినట్టు ఆశపడుతున్నావు అట్లా? దా దా ఇక్కడ వచ్చి కూసో. ఏమైంది? మ్యాటర్ ఏంటి? నిమ్మలేనా? కొంచెం వాటర్ తాగు, రిలాక్స్గా కొద్దిగా, టెన్షన్ పడకు. ఇప్పుడు చెప్పు, వాట్ ఇస్ ద మ్యాటర్? మన ఎంప్లాయీ కమిటీకి కొత్త సెక్రటరీగా ఒక లేడీని సెలెక్ట్ చేశారంట. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. ఇది అన్యాయం. అవును, దీనికి మేము ఒప్పుకోము. 20 years నుంచి సెక్రటరీగా జెంట్సే ఉన్నారు, సడన్గా లేడీస్ అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఫస్ట్ మేనేజర్ని లేడీస్గా పెట్టినారు, ఊరుకున్నాం. సెకండ్ అసిస్టెంట్ మేనేజర్ని కూడా లేడీస్గానే పెట్టినారు, ఓకే పర్లేదు అనుకున్నాం. ఇప్పుడు సెక్రటరీని కూడా లేడీస్గా పెడితే ఊరుకుంటామేంటి? ఊరుకుంటావా? అస్సలే ఒప్పుకోం. తాళో పెడ తెలుసుకుంటాం, ఏమో తగ్గేదిలే. ఆవేశపడకండి, ఇట్లాంటప్పుడే మనం ఆచి చూసి వ్యవహరించాలి. ఈ విషయాన్ని మనం బాస్కి చెప్తాం. బాస్ ఎవరు? ఈ రోజే మీరు కొత్తగా వచ్చారు కదా, మీకు తెలియదులే. మనలాంటి మందభాగ్యులైన మగవారి కోసం పుట్టిన మగధీరుడు. అణిచివేతకు గురవుతున్న మగజాతిని కాపాడటానికి పోరాడుతున్న ఒక్క మగాడు. ఎలాంటి సమస్యనైనా చపాతీ పిండిని పిసికినట్టు పిసికి పారేస్తాడు. Hey Siri, play some motivational song. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. అర్ధరాత్రి దాకా రీల్స్ చూసి 1 గంటకు నిద్రపోతే ఇంకెక్కడ లేస్తుంది మహిళ? ఫోన్ అమ్మ. అత్తయ్య గారు ఫోనా? శుభోదయం అత్తగారు. ఏంటి అల్లుడు, కర్రీస్లో మసాలా సరిగా వేయట్లేదంట? మసాలానా? లేదే, మీరు చెప్పిన కారాలు మీరు బాగానే నూరుతున్నానే. కారాలు మిరియాలు కాదయ్యా, ధనియాలు గసగసాలు. ఇక మీద మీరు చెప్పినట్టే చేస్తాను. మర్చిపోయాను, మామయ్య గారు ఏం చేస్తున్నారు? ఇల్లు అలుకుతున్నాడు. ఓహో, ఇల్లు అలుకుతున్నారా? వెరీ గుడ్. పొద్దున్నే ఇల్లు వాకిలి అలుక్కుంటే ఇంటికి ఒంటికి చాలా మంచిది. ఉంటాను అత్తయ్య, నమస్కారం. వాట్? నేను వస్తున్నాను. జై బాస్. ఓకే, ఈరోజు మన మెయిన్ అజెండా. क्यों लेट आए? नया नया शादी हुआ है सर, इसीलिए घर का काम करके ऑफिस आने में थोड़ा लेट हो गया. దీనికి వరం లేట్గా వస్తారయ్యా. రేపేం కూర వండాలో ముందు రోజే కూరగాయలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, పని ఈజీ అయిపోతుంది. అలాగే పొద్దునే లేవగానే బియ్యం కందిపప్పు నానబెట్టుకున్నాం అనుకో, తర్వాత త్వరగా ఉడికిపోతాయి. స్నానానికి వెళ్ళే ముందు వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసామనుకో, వెంటనే ఆరిపోతాయి. అన్నిటికీ ఒక ఆర్గనైజేషన్ ఉండాలయ్యా.
అంటే ఇదంతా నా అబ్జర్వేషన్లో తెలుసుకున్నాను. అయినా మగాడు నువ్వు వంట చేయడం ఏంటయ్యా? ఆడదాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలో నేను ట్రైనింగ్ ఇస్తాను. ఈవినింగ్ వచ్చిన అనుకోలు. అబ్బా ఈ విషయం అయితే వదిలేయండి బాస్. ఆ సెక్రటరీ సంగతి ఏందో చూద్దాం. ముందెళ్ళి మేనేజర్ని కలుద్దాం. లెట్స్ మూవ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి, ఏం జరిగింది? ఎందుకు అందరూ కలిసి సడన్ గా మీ పనులన్నీ ఆపేసి మీటింగ్ పెట్టారు? అసలు ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం కాదు మేడం, ప్రమాదం. మా మగవాళ్ళందరికీ పెద్ద ప్రమాదం వచ్చింది. ప్రమాదమా? ఏమా ప్రమాదం? మేడం 30 years ముందు ఈ కంపెనీ పెట్టినప్పుడు 100 ఎంప్లాయీస్ ఉంటే మేము 97 ఉంటే వాళ్ళు ముచ్చటగా 3 ఉండేవాళ్ళు. 5 years తర్వాత మేము 89 అయితే వాళ్ళు క్రికెట్ టీం లాగా 11 members ఉండేవాళ్ళు. ఇయర్స్ గడిచే కొద్దీ వాళ్ళ నంబర్ పెరుగుతూ మా నంబర్ తగ్గుతూ ఆఖరికి అంతరించిపోతున్న రాబందులాగా 23 మంది మిగిలాం. రాబందులా? అసలు ఇంతకు మీరేమంటారు? అనేదేం లేదు మేడం. ఇప్పటికే కోర్ టీంలో అందరూ హయ్యర్ పొజిషన్లో లేడీసే ఉన్నారు. ఆఖరికి సెక్రటరీ పోస్ట్ కూడా మీరు లాగేసుకుంటే మా నంబరు సింగిల్ డిజిట్స్లోకి పడిపోతుంది. కాబట్టి ఆ సెక్రటరీని వెంటనే తీసేసి మాలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. సారీ, ఇది హైకమాండ్ డెసిషన్, నేనేం చేయలేను. చెయ్యగలరు. సెక్రటరీ ఎలక్షన్ డెమోక్రటిక్గా లేదని ఎలక్షన్ పెట్టి ఎవరు విన్ అయితే వాళ్ళే సెక్రటరీగా ఉంటారని అనౌన్స్ చేయండి. ఎవరు విన్ అయితే మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. ఏంటి ఎలక్షన్సా? అవును మేడం. మోర్ దాన్ 20% ఎంప్లాయీస్ రిజెక్ట్ చేస్తే సెక్రటరీని ఎలక్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చని మన రూల్స్లో ఉంది. ఫైన్, మీ డిమాండ్ని హైకమాండ్కి ఫార్వర్డ్ చేసి ఎలక్షన్స్ జరిగేలా చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. విజయం మనదే. మేడం, నాకు డౌట్. ఉన్న 100 మెంబర్స్లో వాళ్ళు ఉన్నది 23నే కదా. ఎలక్షన్స్ పెడితే ఆబ్వియస్లీ మనమే కదా విన్ అవుతాం. వాళ్లకు అన్ని తెలివితేటలే ఉంటే 100 నుంచి 23కి ఎందుకు వస్తారమ్మా? పొద్దున్నే వీళ్ళ వల్ల తలనొప్పి వచ్చేసింది. అశ్విత, చెప్పండి ఆంటీ. చూడమ్మా, నేను నీ మేనేజర్ని. పిన్ని, ఆంటీ అని పిలవకూడదు, ఓకేనా? నేను అందుకే చెప్పానమ్మా, ఈ పోస్ట్కి నార్మల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోమని. నువ్వేమో డిగ్రీ వాళ్ళని ఏం తెచ్చిపెట్టావు. చేస్తాం మేడం, వచ్చిన వాళ్ళందరూ బీటెక్ ఎంబీఏ చేసిన వాళ్ళే. వాళ్ళల్లో డిగ్రీ చేసింది తనొక్కటే. ఇప్పుడు డిస్టెన్స్లో ఎంబీఏ కూడా చేస్తున్నాను మేడం. సరిపోయింది. వెళ్ళి జెండు బాంబు పట్టరమ్మా. బాసు, నాకు ఒక డౌటు. బాసు, మనం 23 మంది ఉన్నాం కదా, మనం ఈ ఎలక్షన్ గెలుస్తామంటారా? అసలు ఈ ఎలక్షన్ అంటూ జరిగితేనే కదా. సెక్రటరీ పోస్ట్ని కొంతకాలం పోస్ట్ పోన్ చేయడానికి నేను వేసిన సెటప్ ఇది. ఈ ఎలక్షన్ జరిగేలోపు ఆ సెక్రటరీని నయానో భయానో బెదిరించి తనంతట తానే రిజైన్ చేసి పారిపోయేలాగా చేద్దాం. సూపర్ బాస్. అవును, ఇంతకీ ఆ కొత్త సెక్రటరీ పేరేంటి? కాంచనమాల సార్. కాంచనమాల. మీరెవరు? ఐఎమ్ కాంచనమాల, న్యూ సెక్రటరీ. నైస్ మీటింగ్ యూ మ్యామ్. వాట్ కెన్ ఇట్స్ ఓకే. యా, వెల్కమ్ మ్యామ్. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో మేడం, బాస్ ఇచ్చారు లెటర్. మిస్ కాంచనమాల, ఈ సెక్రటరీ పోస్ట్లో మీరు ఒక్కరోజు కూడా ఉండలేరు. బయటపడాలనుకుంటే వెంటనే నన్ను వచ్చి కాన్ఫరెన్స్ హాల్లో కలవండి. చెప్పండి, నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? చూడండి మేడం, ఈ సెక్రటరీ పోస్ట్ మీరు అనుకున్నంత ఈజీ కాదు. 23 సింహాలని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. పైగా మీలాంటి సెన్సిటివ్ లేడీ వల్ల అస్సలు కాదు. హో, ఎలాంటి సింహాలనైనా సర్కస్ చేయించే రింగ్ మాస్టర్ని నేను. యూ డోంట్ వర్రీ, నేను చూసుకుంటా. మరీ అంత కాన్ఫిడెన్స్ మంచిది కాదు మేడం.
ఆ పోస్ట్లో ఉండే ప్రెజర్ తట్టుకోవడం మగాళ్ళ వల్ల మాతోనే కాలేదు, పైగా మీరు మ్యారీడ్ కూడా. ముందు మీ హస్బెండ్కి ఓకేనా కాదో కన్ఫర్మ్ చేసుకోండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నన్ను సపోర్ట్ చేసి ఈ పొజిషన్కి ఎంకరేజ్ చేసిందే మా హస్బెండ్. ఇంపాసిబుల్. ప్రపంచంలో ఏ హస్బెండ్ కూడా తన వైఫ్ని తనకన్నా పెద్ద పొజిషన్కి ఎంకరేజ్ చెయ్యలేడు. ఇక్కడ ఇవ్వండి బాస్. తీసుకో. ఓకే, మీట్ మై హస్బెండ్ టుమారో. ఓడి అమ్మ. బాస్, కాంచన మేడం వాళ్ళ హస్బెండ్ ఎలా ఉంటారు అనుకుంటున్నారు? చూస్తుంటే అర్థం కావట్లేదు ఆవిడ డామినేషన్. నాకు తెలిసి ఆవిడ పెట్టే టార్చర్ తట్టుకోలేక ఈ పాటికి చుట్టంతా ఊడిపోయి కర్నూలు రైస్ బ్యాగ్ పెద్ద పొట్టు వచ్చేసి ఏ అంకుల్ లాగుని ఉంటాడు. ఏంటి బాస్, ఈయన మీకంటే అందంగా ఉన్నాడు? అబ్బెబ్బే, చీ, మీరే బాగున్నారు సార్, మీరే బాగున్నారు. హాయ్, ఐ మహేష్, కాంచనాస్ హస్బెండ్. మీ గురించి తను చెప్పింది ఏదో హస్బెండ్ సపోర్ట్ అది ఇది అంటున్నారని. చూ బ్రదర్, మై వైఫ్ ఈజ్ మై లైఫ్. తను ఎందరో స్త్రీలకు ఆదర్శం అవ్వాలి అండ్ తను ఎంతో ఎత్తు ఎదగాలి. అదే నా అంబిషన్. సో డోంట్ ట్రై టు డిఫీట్ హర్. ఇన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది, చూసుకోండి. ఓకే బాయ్ బ్రదర్. ఎలాగైనా తనని ఎలక్షన్స్లో ఓడించి బ్రదర్. ఇప్పటికే ఇంట్లో తన డామినేషన్ తట్టుకోలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఈ ఎలక్షన్స్లో నువ్వు తనని ఓడిస్తే ఆ అవమానంతో తను జాబ్కి రిజైన్ చేస్తుంది. అదే నా అసలైన అంబిషన్. బాయ్ బ్రదర్, మై వైఫ్ ఈజ్ మై లైఫ్. సంతోష్ బాస్, మన ఆఫీస్లో ఉన్న లేడీ స్టాఫ్ అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు. ఎస్ బాస్. మనల్ని ఎవరు ఆపేది? నా మీద ఉన్న అభిమానంతో ఇంతమంది మహిళా మనులు వచ్చారంటే నేను సగం గెలిచినట్టే. అభిమానమా అట్టికాయ? 2 ప్లేట్ల జిలేబీ, 1 ప్లేట్ సమోసా, కూల్ డ్రింక్స్ వచ్చారు. మీకు కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాలితే క్యాంటీన్లో బర్గర్ నవ్వుతా, కొట్లాటకొస్తే హెచ్ఆర్ నిద్రలో పీడకలనవుతా. మీ అమ్మ నిన్ను కేవలం మగవాళ్ళ కోసమే కనలేదు బాస్, ఆపదలో ఉన్న ఆడవారికి ఆపద్ బాంధుడిలా కనింది. తిప్పండి బాస్ మీసం. మీ అమూల్యమైన ఓటు నాకే. బయోమెట్రిక్ టైం అయి ఉంటుంది. సార్, అంతా మోసం. లేడీస్ అందరు కలిసి ఆ కాంచనమాలకి ఓటేద్దాం అనుకుని డిసైడ్ అయ్యారు. అయితే మనం కాంచనమాలను తక్కువ అంచనా వేసామన్నమాట. సార్, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటారు? వెంటనే విజయ్ గోవింద్కి ఫోన్ చేయండి.
మందు ఎలక్షన్ రోజున లేడీస్ తాగే టీలో కలపాలి. అప్పుడు వాళ్ళు ఓటేయడానికి రాలేరు. మా బాసే గెలుస్తాడు. తీసుకో. ఏం నా మాటనే కాదంటున్నావా? కొత్తగా ఇక్కడి నుంచే వచ్చింది ధైర్యం. ఓ, కొత్త సెక్రటరీ వచ్చినందుక? ఆమె గెలవదు, నేను గెలవనీయను. ఏదో ఆఫీస్కి వచ్చామా, సైలెంట్గా పని చేసుకున్నామా అన్నట్టుండాలి. అంతేగాని పోస్టు పొజిషన్లు అంటే ఊరుకుంటామా? తీసుకో. తీసుకో. చాలు, ఇక చాలు. ఇన్నాళ్ళు ఇంక్రిమెంట్లకు ఏడ్చాం, అప్రైజులకు ఏడ్చాం. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండై. ఇక మా రాజ్యం, మాదే విజయం. కాదని ఎవడైనా ఎదురు వస్తే ఇప్పుడు ఏం చేద్దాం బాస్? ఇక యుద్ధమే దేఖలేంగే. ఓ మై గాడ్. హలో హలో, నేను చెప్పేది ఒకసారి విను. వర్క్ టెన్షన్ వల్ల నేను మర్చిపోయాను. నిజమే బాస్. కట్ చేసింది. ఇవాళ మీ మేడం బర్త్డే. బాస్, మన సపోర్టర్స్ లిస్ట్ ఇప్పుడే వచ్చింది. గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇదిగో చూడండి లిస్ట్. ఏది? ఓ ఓ చూసుకో. సంతోష్, సివియర్ ఇంజురీస్ అయ్యాయి. బ్లడ్ లాస్ చాలా ఉంది. ఇమీడియట్గా బ్లడ్ కావాలి. ఏబీ నెగిటివ్. హాస్పిటల్లో స్టాక్ లేదు. ఇమీడియట్గా బ్లడ్ అరేంజ్ చేయాలి. నాది ఏబీ నెగిటివ్. బ్లడ్ నేనిస్తా. నేను రెడీ మ్యామ్. నా బ్లడ్ తీసుకోండి. గుడ్. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉంది. ఇమీడియట్గా సర్జరీ చేయాలి. 10 lakhs అవుతుంది. 24 hours అరేంజ్ చేసుకోండి. నేను ఎలక్షన్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నాను మేడం. అవును మేడం. ఇన్నాళ్ళు ఆడవాళ్ళు హౌస్ వైఫ్గా తప్ప దేనికి పనికిరారని, ఏదో చిన్న చిన్న పనులు తప్ప పెద్ద పెద్ద పోస్టులో వాళ్ళు చేయలేరని భ్రమలో ఉండేవాడిని. స్త్రీ అంటే శక్తి అని, స్త్రీ అంటే సహనమని,
ఈరోజే తెలుసుకున్నాను. ఒక సెక్రటరీ పోస్ట్ ఏంటి మేడం, స్త్రీలు తలుచుకుంటే దేశాన్నైనా సరే ఏలగలరు. అయినా అమ్మకు మించిన అడ్మినిస్ట్రేటర్ ఎవరు ఉంటారు మేడం? అందుకే నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను. నేను ఓడిపోయాను, మీరే గెలిచారు. గెలవడానికి ఓడిపోవడానికి మనం చేసేది యుద్ధం కాదు సార్. ఈ ప్రపంచాన్ని నడిపించడానికి అందరం కలిసి చేసే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మేము మీకన్నా ముందు నడవాలని కోరుకోవడం లేదు సార్. అలాగని ఒకప్పటిలాగా వెనక కూడా నడవాలని అనుకోవడం లేదు. మనమందరం కలిసి సమానంగా నడవాలని కోరుకుంటున్నాను. మీరు ఎన్ని చెప్పినా ఇంక ఈ సెక్రటరీ పోస్ట్ నాకు వద్దు మేడం, మీరే తీసుకోండి. లేదు సార్, మీరే తీసుకోండి. చెప్తుంటే డామినేట్ చేస్తారేంటి? మీరే తీసుకోండి. నాకేమొద్దు సార్, మీరే తీసుకోండి. మేడం మీరే తీసుకోండి. పర్వాలేదు సార్, మీరే తీసుకోండి. లేదు సార్, మీరే తీసుకోండి. మేడం మీరు తీసుకోండి. లేదు సార్, మీరే తీసుకోండి. కాదు మీరే. కాదు మీరే. కాదు మీరే. కాదు మీరే. మీరు తీసుకోండి. కాదు మీరే సార్, మీరే తీసుకోండి. అబ్బబ్బబ్బబ్బా, అశ్విత జెండు బామ్